అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 28వ తారీఖు ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గురువు యొక్క మార్పు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి జరిగిందండి. సంవత్సరం పాటు గురువు వృషభ రాశిలోనే ప్రయాణిస్తాడు. మరి దీని ఫలితాలు ఈ 12 రాశుల మీద ఎలా ఉందో ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ చేద్దాం. ఈ వారం గ్రహాల కానీ స్థితి చూసుకుంటే మేషంలోకి వచ్చేసి సూర్యుడు, శుక్రుడు, వృషభంలో గురువు, కన్యాలో కేతు, కుంభంలో శని, అలాగే రాహు, కుజ, బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ చంద్రుడు ధనుసు, మకరం, కుంభం ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పైన ఇచ్చాను, పంపించండి. వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను. 20 నిమిషాలు మీతో అన్ని డిస్కషన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ ఇచ్చేస్తాను, ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి. ఇకపోతే మీరు ఎటువంటి పరిహారాలైనా సరే మన పని జరగడానికి సింపుల్గా ఉంటుందండి. సింపుల్గా ఆ పరిహారాలు చెప్తాను, దాన్ని పాటించండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది కనబడుతుందని చెప్పేసి నేను మీకు మాటిస్తున్నా. అందుకే నా ఛానల్ పేరు thesimpleastrologer.com అని పెట్టుకున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీ బంధువులకు, స్నేహితులకు కూడా నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ఏమండి ఒక చిన్న మాటతో క్లోజ్ చేస్తాను. ఏదైనా మన ఇంటికి ఎవరన్నా చిన్న కప్పులో ఏదైనా తెచ్చిస్తే మనం తిరిగి ఉట్టి కప్పు ఇస్తామా అండి? అందులో మనం ఏదైనా పెట్టి వాళ్ళకి ఇస్తాం కదండి. మరి అలాగే ఇంత కష్టపడి మీకోసం యూట్యూబ్ చేసి ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా, మరి నాకు మీరేమి ఇస్తారండి? కేవలం ఒక సబ్స్క్రిప్షన్, ఒక బంధువులకి, స్నేహితులకి నా గురించి చెప్పడం చేస్తారు కదా. నమస్కారం, మీ గోపాలయ్యంగా. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 28వ తారీఖు ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు శుక్రుడు ఈ రాశి వాళ్ళకి కాస్త నెగిటివ్గా ఉన్నాడు. అంటే వ్యయంలో ఉండడం వల్ల చికాకు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కొంచెం తీసుకుంటూ ఉండాలి. అలాగే పనికిరాని ఆలోచనలు, కొన్ని అనవసరమైన విషయాలు తలదూర్చడం ఇలాంటివన్నీ చేయకూడదు. చికాకు కలిగి ఉంటారన్నమాట. గురువు మార్పు అనేది ఈ రాశి వాళ్ళకి ఎంతో యోగాన్ని కలిగిస్తుందన్నమాట. ముఖ్యంగా చక్కటి ఆరోగ్యం, అలాగే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం, 1 సంవత్సరం పాటు ఈ స్థితి ఉంటుంది. వ్యాపారస్తులకు గతంలో ఎంత నష్టం వచ్చినా కూడా వృషభ రాశి వాళ్ళందరికీ ఇప్పుడు లాభాల బాటలోకి పయనిస్తారు. మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారన్నమాట. మరి ఈ రాశి వాళ్ళందరిలో కూడా ధన ఆదాయం కానీ చూసుకుంటే చాలా బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులు బాగున్నాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర వస్తువులు కొనడానికి అంత అనుకూలంగా లేదన్నమాట. అలాగే పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కరలేదు. దూర ప్రయాణాలు, విదేశీయానాలు పిల్లలవి బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులు తీరే మార్గాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండాలి. అంటే ఇరువురిలో మంచి అవగాహన కలిగి ఉంటారు. అలాగే పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం ఈ వారం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారం వల్ల అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో చాలా బాగుంటుంది. వ్యాపారంలో ముందుగా చెప్పినట్టుగా చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది అన్నమాట. ఖర్చులు జాతకానికి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వృషభ రాశి వాళ్ళందరూ లక్ష్మీ అమ్మవారిది లేదా వాళ్ళకు నచ్చినటువంటి అమ్మవారు ఎవరైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ రోజు గడిపితే చాలా శుభాలు జరుగుతాయి. ఈ విధంగా 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో మీకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. జీవితంలో మీకు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏమిటి, మరి ఏం చేస్తే మీకు మంచి లాభదాయకంగా మీ జాతకంలో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి తెలుసుకోవడానికి పై నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపించండి. మర్చిపోకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.